హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి కిచెన్ స్టోరీస్. ఈరోజు వీడియోలో మనం కొత్తిమీర టొమాటో రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ టేస్ట్ ముందు చికెన్ మటన్ కూడా పనికిరావండి, అంత టేస్టీగా ఉంటుంది. నోరు బాగాలేనప్పుడు, ఏదైనా మంచిగా తినాలనిపించినప్పుడు ఈ చట్నీ ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు యాడ్ చేసుకొని దోరగా వేగిన తర్వాత 3 లేదా 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకు రెమ్మలు యాడ్ చేసి ఈ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో 3 లేదా 4 టొమాటోల్ని ఈ సైజులో కట్ చేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి దోరగా వేగిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటేనే కొత్తిమీర అనేది కొంచెం టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుందండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసేసారంటే కొత్తిమీర ఫ్లేవర్ పోతుంది. సో ఈ వీడియోలో చూపించేలాగా చేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని మొత్తం రోల్లో వేసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో కొత్తిమీరని ఇందులో యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు కొంచెం చింతపండుని యాడ్ చేసి బాగా దంచుకోవాలి. మరీ అంత మెత్తగా దంచేయకండి, అంత టేస్ట్ అనిపించదు. సో ఇందులో నేను పచ్చి ఆనియన్ యాడ్ చేస్తున్నాను. పచ్చి ఆనియన్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత దీన్ని పోపు పెట్టుకోవడమే, అంతే అండి. ఇది కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో కమ్మనైన కొత్తిమీర టొమాటో రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.